హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో సత్యవతి శాంతన మహారాజు వివాహం మరియు భీష్మ ప్రతిజ్ఞ గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో సత్యవతి శాంతన మహారాజుకు పుట్టిన పుత్ర సంతానం గురించి వివరించుకుందాం. శాంతన మహారాజు సత్యవతిని వివాహం చేసుకున్న తర్వాత వారికి 2 కుమారులు పుట్టారు. వారు ఎవరంటే చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. పెద్ద కుమారుడు చిత్రాంగదుడు. అతను పుట్టినప్పటి నుంచి ధైర్యవంతుడుగాను యుద్ధ విద్యలో నిపుణుడుగాను ఎదిగాడు. చిత్రాంగదుడు తన శౌర్యంతో మరియు పరాక్రమంతో రాజ్యాన్ని కాపాడుతూ గొప్ప యోధుడిగా పేరు పొందాడు. అయితే ఒకరోజు చిత్రాంగద అనే గంధర్వుడితో యుద్ధం జరిగింది. ఇద్దరికీ ఒకే పేరు ఉండటం వలన వాళ్ళు గర్వంతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధం చాలా కాలం కొనసాగింది. చివరికి గాంధర్వుడి చేతిలో చిత్రాంగదుడు మరణించాడు. చిత్రాంగదుడి మృత్యువుతో సత్యవతి శాంతనులకు పెద్ద దుఃఖం కలిగింది. ఎందుకంటే హస్తినాపుర సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇంతలో ఈ సంఘటన జరిగింది. దీనివలన రాజ్యంలో అంతా దుఃఖం అల్లుకుంది. విచిత్రవీర్యుడు సత్యవతి శాంతనులకు పుట్టిన 2వ కుమారుడు. చిత్రాంగదుడి మరణం తర్వాత విచిత్రవీర్యుడు హస్తినాపుర రాజుగా స్థానం పొందాడు. అయితే అతనికి ఆరోగ్యం బలహీనంగా ఉండేది. అందువలన రాజ్యపాలనలో పెద్దగా చురుగ్గా ఉండలేకపోయాడు. విచిత్రవీర్యుడు యువకుడుగానే అంబిక, అంబాలిక అనే రాజకుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కానీ సంతానం లేకుండానే అతి తక్కువ వయసులోనే మరణించాడు. అతని మరణంతో కురువంశానికి వారసత్వ సమస్య తలెత్తింది. విచిత్రవీర్యుడు అకాల మరణం తరువాత కురువంశంలో కొత్త సమస్యలు తలెత్తాయి. ఇవి మహాభారతంలోని ప్రధాన సంఘటనలకు దారితీశాయి.